మా హాయ్ చెప్పు. బాయ్ కాదే బాబా, హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ వాళ్ళు అయితే బట్టి దగ్గర నుంచి వచ్చేసారు ఫ్రెండ్స్. 2 రోజులు అవుతుందన్నమాట వచ్చి. సో అందుకనేసి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చానమాట. నాన్న పనిలోకి వెళ్ళాడా? మొత్తానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేసారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడైతే ఈ ఊర్లోనే డ్రాగన్ తోటలో పని చేయడానికి అయితే ఒప్పుకున్నారనమాట. అక్కడే మకం ఉండి చేసి ఇలాగా. సో నెల జీతానికి ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారనమాట. ఈ కాడ నుంచి ఇంకా ఇంటి దగ్గర శుభ్రం చేస్తాను అనేసి అంటే ఇంకా అమ్మ నేను చేయడానికి వచ్చామన్నమాట. లైజుడు ఎలాగ ఆడుకుంటున్నాయో. నువ్వు జాగ్రత్తగా ఉండు, జారిపోతుంది. ఇక్కడ వాన వస్తుంటే బంద్ అయిపోతుంది. రాలా కదా. ఎక్కడిది చీర? ఎక్కడిది? అంగో తమ్ముడు గారి పిల్లతో పెద్ద పెళ్ళి అయింది కాదు, ఎట్టింది మరతలో చీర. నాకెందుకని తెచ్చేసాను ఇంక చీర, వర్క్ చీర నాకెందుకు. అదే ఫ్రెండ్స్, మా పెళ్లి రోజు నాడు పెళ్ళికి వెళ్ళాం కదా, మా మేనమామ గారు పిల్ల పెళ్ళికి. అలా ఆడబడి చెట్టింది అనమాట. ఏమవుతుంది నీకు? మరదలు. తమ్ముడికి భార్య కదా మరదలు. చీర ఎట్టిందంట, చూపిస్తాను చూడండి చీర. తీది బట్టి కాడి నుంచి వచ్చేసారనమాట ఫ్రెండ్స్. అమ్మోళ్ళు 2 రోజులు అవుతుంది వచ్చి. నాన్న అయితే మా ఊళ్ళోనే దగ్గరలో ఉన్న డ్రాగన్ తోటలోకి పనిలోకి వెళ్తున్నాడు అనమాట. బాగుంది చీర, వర్క్ చీర. నాకెందుకు మరి? ఇప్పు చూపించు, పక్కన కుర్చీలు ఎట్టేలా. బాగుంది. ఇదిగో వర్క్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఎదిగిలే ఇంక ఇప్పుడు మళ్ళీ మడతట్లేవు. ఇప్పుడు నువ్వు నేను మడతట్లేనమ్మా, మడతెట్టుకో. 20 వరుసలు ఉంది. ఈ పక్కన ఉన్నాయి పూసలు. ఏ పక్కన? ఇదిగోండి. బాగుంది చీర, బాగుంది. మంచిది ఎట్టిందే మంగక్క. చూడండి ఫ్రెండ్స్, తెచ్చిన చీర కొన్ని కుర్చీలో పెట్టామన్నమాట. కుట్టించుకుంటాను నేను. ఎలా ఉంటుందో ఏంటో నాకైతే. బాగుంటుందమ్మా. బాగుంటుందా? నీకు బాగుంటుందని తెచ్చేసాను నేను. నాకెందుకు? సర్లే అయితే. ఏం చేస్తున్నారు? ఇంకో వీడియో తీసుకుంటాం, అప్లోడ్ చేసుకుంటాం. మా పని. మీ అల్లుడి గారి పని పనిలోకి వెళ్తాం, కష్టపడి తెచ్చేస్తాం. నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకి నేను చేసుకునే కుకింగ్ ప్రాసెస్. కాయగూరలు వండాలన్నా, పప్పులు వండాలన్నా చాలా కష్టంగానే ఉంది.
నేనైతే ఈరోజు వంకాయ టమాటకాయ వేసి మసాలా కూర కింద వండుతున్నాను అనమాట. చింతపండు పులుపు వేయను, తెల్ల వంకాయ టమాటకాయ వేసుకొని కొద్దిగా మసాలా పౌడర్ వేసి వస్తే భలే ఉంటుంది కూర. చూడండి ఫ్రై అవుతున్నాయి కూరగాయలు. నేనైతే సెల్ఫీ స్టిక్తో తీస్తున్నాను ఫ్రెండ్స్. పెద్దదే ట్రైపాడ్ అయితే పోయింది కదా, అదే ట్రైపాడ్ కంబరింగ్ లైట్, అది బోల్ట్లు కాడ లూజ్ అయిపోయి ఫిట్ అవుతలేదు అనమాట. అందుకనేది సెల్ఫీ స్టిక్తో తీసుకోవడం వల్ల స్టేబుల్గా ఉండట్లేదు. ఇలా పట్టుకునే తీయాలి సెల్ఫీ స్టిక్ అయితే. ఒక చోట పెడదామంటే హైట్ సరిపోవట్లేదు. వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు కారం కూడా వేసుకున్నాను. ఇందులోకే కొద్దిగా ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటాను అనమాట. ప్యాకెట్ అయితే మోల్డ్ మారింది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ యూస్ చేశాను నేను, కొంచెం పౌడర్ ఉంటే వేస్తున్నాను అనమాట. దగ్గర పడేంత వరకు ఉడకనిస్తానమాట. ఇప్పుడు నేను వేయించుకున్న కూరగాయలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, రేట్లు కూడా చెప్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, నేను వేయించుకున్న కూరగాయలు ఈరోజు ఉదయం కూరగాయలు ఆటో వస్తే మా వీధికి వేయించుకున్నాను అనమాట. కూరగాయలకి ప్రత్యేకంగా 200 రూపాయలు అయ్యింది. ఇందులో కూరగాయలు ఏం కనిపించలేదు కానీ 200 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా ఉల్లిపాయలేమో 2 కేజీలు 100 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. బంగాళదుంపలేమో 1/2 కేజీ 30 రూపాయలు. 1/2 కేజీ టమాటకాయలు, 1/2 కేజీ వంకాయలు వేయించుకున్నాను, అవేమో 30 రూపాయలు పడ్డాయి. పచ్చిమిరపకాయలు అయితే 10 రూపాయలు. మొత్తం టోటల్ 200 రూపాయలు అయిందనమాట. రేట్లు అయితే చాలానే ఎక్కువైపోయినాయి అనమాట చూస్తుండగానే. సో ఇది ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.